నీకు దండం పెడతాను రా, ఉద్యోగం చేయడం నా వల్ల కాదురా బాబు. రేయ్ అలా అంటే ఎలారా, పోనీ నా కోసం చెయ్యి. ఒరే నేను నా కోసమే ఉద్యోగం చేయాలంటే ఇంక నీ కోసం ఎలా చేయను రా. రేయ్ ఒకసారి లలితని చూడరా, పోనీ మా ఇద్దరి కోసం చెయ్యి. సర్లే అయితే ఏం చేస్తాం. అంటే అంటే నీకోసం చేయవా? అమ్మా తల్లి, మన ముగ్గురు కోసం చేస్తాను, ఓకేనా? అవునరా రవి, నాకు ఉద్యోగం ఇచ్చే ఎదవెవడరా? నేను ఇస్తాను కదయ్యా, నేను ఇస్తాను కదా. నమస్తే. నమస్తే. నాన్నగారు ఫోన్ చేశారు. బాబు నీ పేరేంటన్నావు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం చదువుకున్నావు నాన్న? జీవితాన్ని. జీవితాన్ని చదువుకున్నావా? ఎక్కడ? ఓపెన్ యూనివర్సిటీలో సార్. ఓ కాఫీ తాగాల్సిందే బ్రదర్, సారీ. రే సార్. ఇప్పుడు కాఫీ తీసురా. అలాగే సార్. వెళ్ళు. రే రే, నీకు తెలుసు కదా నాకు కొంచెం షుగర్ తక్కువ. నీకు తెలియదు కదమ్మా, నాకు కొంచెం షుగర్ ఎక్కువ తీసుకురా బాబు. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి, చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు అవసరం కొరియర్ సర్వీస్ కి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే డెవలప్మెంట్ ఎక్కువైపోద్ది. బాబు సార్, ఇంటర్వ్యూ అయిపోయే వరకైనా కొంచెం మేల్కొని ఉంటాను, ప్రయత్నం చేయమ్మా. ట్రై చేస్తాను. ట్రై చేస్తావా? ఓకే ఓకే. ఇప్పుడు నిన్ను జీకేలో 3 ప్రశ్నలు వేస్తాను. జీకే ఆయన ఎవరు సార్? జీకే కూడా తెలీదా? తెలీదు సార్. వెరీ గుడ్. బాబు మీ నాన్నగారు గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా. థ్యాంక్ యూ సార్. జీకే అంటే తెలీదంట. ఏం లేదు నాన్న, నీ తెలివితేటలు పరీక్షించే ప్రశ్నలు అన్నమాట. ఓ అయితే ఓకే. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి కడుపు పండాలంటే ఏం చేయాలి? ఏమని సార్, కడుపు పండాలంటే గోరింటాక్ తింటే సరిపోతుంది. అదేంటి సార్ అలా చూస్తారు? ఇప్పుడు గోరింటాక్ చేయి పెట్టుకుంటే చేయి పండుతుంది కదండి. అవును. అది గోరింటాక్ తింటే కడుపు పండుతుంది. వెరీ సింపుల్. అబ్బో! నీ గొప్ప తెగ. నాన్నగారు గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే, అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ నీకు వద్దులేనన్నా, సింపుల్ గా అడుగుతాను. ఎలాగ నీకు ఉద్యోగం ఇవ్వాలి కదా. 2 ఎంత? 2 బాబు చాలా గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారయ్యా మీ నాన్నగారు నాకు. థ్యాంక్ యూ. ఈడొకడు. ఇప్పుడు 3వ ప్రశ్న వదిలేవయ్యా, చాలా గొప్ప క్యాండిడేట్ ని పరిచయం చేశారు కాబట్టి మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్పు ఉద్యోగం ఇచ్చేశానని. సార్ ఆ 3వ క్వశ్చన్ అన్నది అది కూడా అడిగాను సార్. 3వ ప్రశ్న అడగాల్సిందేనా? అడగాలి సార్. వెరీ సిన్సియర్ వెరీ సిన్సియర్. సింపుల్ క్వశ్చన్, 100లోంచి 1 తీసేస్తే అంత. 100లోంచి 1 తీస్తాను సార్. 2 ఏంటి సార్ మీరు ప్రతిదానికి అలా షాక్ అయిపోయి చూస్తారు? మీకు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఏంటి? ఇదిగో 100 1 0 0. ఇప్పుడు 100లోంచి 1 తీసేయమన్నారు కదా, 1 తీసాం. 0 0 2 0 2. చాలా గొప్ప క్యాండిడేట్ ని మీ నాన్నగారు నాకు పరిచయం చేశారయ్యా, చాలా సంతోషం. ఇతనికి ఉద్యోగం వచ్చిందని మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు. అలాగే సార్. యు ఆర్ అపాయింటెడ్. రేపు వచ్చి జాయిన్ అయిపో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇందాక కాఫీ ఏదో చెప్పారు, అది ఏమైంది సార్? ఓహో మర్చిపోయాం కదా, చూసుకుంటాయి. సార్ నాతో చిన్న రిక్వెస్ట్ ఉందండి. ఏంటమ్మా? ఏం లేదు సార్, నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమొద్దండి, మీలో బెల్ కొట్టే ఉద్యోగం ఇవ్వండి చాలు. అంతేనా? దా, కూర్చో. థ్యాంక్ యూ. ఉద్యోగం ఇచ్చానని చెప్తున్నాను కదా, మీ నాన్నగారికి దయచేసి చెప్పండి ఇతనికి ఉద్యోగం ఇచ్చారని. యు ఆర్ అపాయింటెడ్ ఫర్ దిస్ బెల్ కొట్టింగ్ జాబ్. అందులో మా ఆవిడ శాస్త్రి గారు అబ్బాయి ఉండిపోయారు. దానికి ఏదైనా జరిగితే ఎవరండి సమాధానం చెప్తాడే? ఏమిటండి మీరు మాట్లాడేది? పెళ్ళైన మీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నారు గాని పెళ్లి గాని మా వాడి గురించి మాట్లాడరే. వాడి ఫ్యూచర్ ఏం గాను, వాడికి పెళ్లి ఎలా అవుతుంది? ఏమిటండి నేను మాట్లాడతాడు? అసలే మా ఆవిడ చాలా అమాయకురాడు. నోట్లో బిస్కెట్ పెడితే కొరకలేదు తెలుసా? బిస్కెట్ పెడితే కొరకడం ఎందుకు? అదే కరిగిపోతుంది. చూడండి మా వాడు ఎలా అయిపోయాడు. ఏమిటండి నేను మాట్లాడతాడు? ఏమండి 25 ఏళ్ల బట్టి కాపురం చేస్తున్నా మా ఆవిడ ఒంటి మీద అసలు నేనే చేయలేదు. పుట్టినప్పటి నుంచి మా వాడికి ఏ పాడు అలవాటు లేదు, ఇప్పుడు ఏ అలవాటు అయితే చచ్చిందో. అలా అంటారా? పెళ్ళైన దగ్గర నుండి దీన్ని కంటికి రెప్పలా కాపలా కరుచుకుంటూ వచ్చాను, ఇంతవరకు ఏ అలవాట్లు లేవు. ఇప్పుడు ఏ పాడు అలవాట్లు ఏంటో. ఎంతసేపు మీరు మీ అబ్బాయి గురించి మాట్లాడతారు తప్ప దాని గురించి మాట్లాడరే. ఏం లేదండి, లిఫ్ట్ పని చేయట్లేదా? అందుకే కదా గొడవ అవుతాను. కాదు సార్, 702కి కొరియర్ వచ్చింది, ఎటు వెళ్ళాలి? 702
సెవెంత్ ఫ్లోర్ Thank you. డైరెక్ట్ గా మెట్లోకి వెళ్ళిపో ఏమండి శాస్త్రి గారు ఎంతసేపు మీరు మీ అబ్బాయి గురించి మాట్లాడతారండి మా అబ్బాయి మీ ఆవిడ గురించి మాట్లాడమంటారా? ఏమన్నా ఇక్కడితో ఈ వ్యవహారం తేలిపోయిందంటే ఈసారి హైకోర్టు కాదు ఏకంగా సుప్రీం కోర్టుకి వెళ్ళిపోతారేట అనుకుంటున్నారేట మాకేమైనా కోట్లు కొత్త ఇలాంటి పనులు మాకేమైనా కోట్లు కొత్త అని అడుగుతున్నాను. వాళ్ళకం చూసి ఆ, అడుగుతున్నాను. Excuse me, sir. ఆ, ఇక్కడ 702 లో రాంబాబు గారు అంటే ఎవరండి? నేనే మీరా? ఆ, మరి ఇందాక 702 అని అడిగితే మీరే రాంబాబు గారు ఎందుకు చెప్పలేదండి? ఇందాక నువ్వు ఆ మాట నన్ను అడిగావేంటి ఇందుకు ఏం కావాలి నీకు ఏం లేదు సార్, మీకు కొరియర్ వచ్చింది, కొంచెం సంతకం పెట్టేస్తే వెళ్ళిపోతాను. పెట్టను ఏ పెట్టనంతే ఎందుకు పెట్టండి? ఇక్కడ పెట్టను డెలివరీ డోర్ దాకా ఉంది అక్కడికి వస్తాను సంతకం పెడతాను అర్థమైందా నువ్వేటే మంచి పొక్కట్లో అలా నిలబడిపోయా పద పైకి రా. Please, sir. పెట్టను రారా వదిలితే స్నానం చేసి ఆ? అమ్మోరింటి గారి. ఎందుకని ఇలా ఉంది? ఉద్యోగం చేయడం నా వల్ల కాదే. లలిత, నువ్వు ఎక్కడున్నా ఒకసారి అర్జెంట్ గా గుడిగా నీతో మాట్లాడాలి. ఏంట్రా నువ్వు ఎంత భయపడ్డానో తెలుసా? నన్ను గుడికి రమ్మని ఎక్కడ తిరుగుతున్నారా నువ్వు? ఏం లేదే, నీకు గిఫ్ట్ కొందామని వెళ్ళాను. గిఫ్టా? హ్మ్. ఏంటది? చూపించు చూపించు సీను, చూపించు. నచ్చిందా? ఇప్పుడు ఇదెందుకు? ఎందుకంటే ఇన్ని మెడలు కట్టారనుకో మన కష్టాలని కట్టుకట్టుకుని పారిపోతాయి. అదెలా? అవును, మనిద్దరం పెళ్లి చేసుకుని మన ఊరు వెళ్ళిపోతాం. అమ్మా నాన్న ఏముంది, ఓ రోజు 2 రోజులు తిడతారు, ఆ తర్వాత వాళ్ళే సర్దుకుపోతారు. ప్రాబ్లం సాల్వ్, సంతోషంగా ఉండొచ్చు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? చెప్పకుండా పారిపోయొచ్చి మళ్ళీ ఏ మొహాలు పెట్టుకుని మనం ఇంటికి వెళ్తాం? ఏ మొహాలతో వెళ్తాం? ఈ మొహాలు వేసుకుని వెళ్తాం. కాకపోతే కాస్త దీనంగా భారంగా కొంచెం జిడ్డు మొహాలు వేసుకుని వెళ్తాం. యువతలు నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఈ వేళ కోళలేంట్రా? ఇది మన లైఫ్ సీను. ఛా, నేను మాట్లాడేది కూడా లైఫ్ గురించేనమ్మా. ఈ అద ఉద్యోగాలు అవి చేయడం నా వల్ల కాదు. ఈ బోర్డు ఉద్యోగం కోసం మళ్ళీ వైజాగ్ క్యాంప్ కూడా వెళ్ళాలంట. చూడు, నువ్వెన్ని చెప్పినా ఈ ఉద్యోగాలు అవి నేను చేయను. మన ఊరు వెళ్ళిపోదాం పద. ప్రేమించడం అంటే ఓడిపోయి వెనక్కి వెళ్ళడం కాదురా, నిలబడి సాధించటం. లలిత, నువ్వు ఏమన్నా సరే ఇక్కడ ఉండటం నా వల్ల కాదంటే నీకు నేను ఇష్టమైతే నువ్వు నాతో రా. ఇష్టం లేకుండానే నిన్ను ప్రేమించాననుకున్నావా? ఆడదానికి ఇష్టం లేని భర్త అంటూ ఉంటాడేమో కానీ ఇష్టం లేని ప్రియుడుండడు సీను. చూడు, నాకు కావాల్సిన నీతులు కాదు, నువ్వు నాతో వస్తావా రావా? నేను రాను. అంతేనా? అంతే. పోనీ నువ్వు కష్టపడలేకపోతే నేను ఉద్యోగం చేస్తాను. చూడు లలిత, నిన్ను కష్టపడ్డావు నాకు ఇష్టం లేదు, అలాగే నేను ఉద్యోగం చేయలేను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నాతో వస్తావా రావా? ఇలా కోపం వచ్చినప్పుడు వెళ్ళిపోవటానికి నీకు నీ వాళ్ళున్నారు, నాకు నువ్వు తప్ప ఎవరు లేరు సీను. అంకుల్, అంకుల్ సీను చూసారా? లేదమ్మా, నాకు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటో, అసలు చెప్పెళ్తే ఏమవుతుంది? సీను చూసావా? నీకు కనిపిస్తే చెప్పు, బోల్డ్ అంత హోంవర్క్ ఉంది ఇక్కడ చేయడానికి. రవి,
సీనేడి ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడా? ఎందుకు అంత టెన్షన్? ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాడు. 4 రోజుల్లో వచ్చేస్తాడు. నాతో చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎర్లీ మార్నింగే వెళ్ళాడు. నీకు చెప్దామంటే నువ్వు పడుకున్నావు, అందుకే నన్ను చెప్పమన్నాడు. ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? హాయ్ హ్యాండ్సమ్. హాయ్. నువ్వు హ్యాండ్సమ్ ఏంట్రా? దాని కళ్ళేమన్నా దుబ్బాయా? పిచ్చోడా, హ్యాండ్సమ్ అంటే హ్యాండ్ లో సమ్ పెట్టుకుని సాయంత్రం పార్క్ లో కలవమని. కరెక్ట్ రా. హాయ్ రవి. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. అసలు ఏంటి ఈ మధ్య కనిపించడం లేదు? నీకోసం కాలేజ్ అంతా వెతుకొచ్చాను. ఇంతకీ సీట్ వస్తుందా? డెఫినెట్ గా సంపాదిస్తాను. నా కోసం చాలా కష్టపడుతున్నావు కదా. మన ప్రేమ కోసం తప్పదు కదా. నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బెస్ట్ ఆఫ్ లక్ రవి. బాయ్. బాయ్. మార్నింగ్. ఏంటమ్మా సీన్ కోసం వెయిటింగా? వెయిటింగ్స్ ఫైటింగ్స్ లేదే లవ్ లో కిక్ లేదమ్మా. ఏంటి అసలు వాడు? వారం అయింది, ఒక్క ఫోన్ అయినా చేయొచ్చు కదా. రాని వాడి పని చెప్తాను. ఫోన్ చూడు. హలో. రే సీను. రవి, నేను మాట్లాడతాను. నాకు ఇవ్వు. నేను సీనితో మాట్లాడతాను. ప్లీజ్ సరే. నాకు ఇవ్వు ఫోన్. మన సీను కాదు, నా ఫ్రెండ్ శ్రీనివాస్. బాగానే ఉన్నాడురా, కానీ కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. సరే బాయ్ రా. నాన్న ఎరా స్కూల్కి వెళ్ళలేదా? వెళ్తాను నాన్న. నిన్నంతా లలిత ఏడుస్తూ కూర్చుంది. రాత్రి భోజనం కూడా చేయలేదు. అది ఇంటి దగ్గర చెప్పొచ్చుగా, ఆఫీస్కి వచ్చి చెప్పాలా? అది కాదు నాన్న, శ్రీను వెళ్ళి 10 days అయింది కదా, ఇంకా రాలేదని. కనీసం ఫోన్ కూడా చేయలేదట. అవును కదా, మర్చిపోయాను. రవి కలుపు. ఓకే సార్. హలో. హలో. 1 minute. రవి, చెప్పండి డాడీ. నువ్వు వచ్చేటప్పుడు సీను ఆఫీస్కి వెళ్ళి సీను ఎక్కడున్నాడో కనుక్కో. అలాగే డాడీ. ఒకవేళ రావడం లేట్ అయ్యేట్టుంటే ఫోన్ నంబర్ తీసుకో. ఓకే డాడీ. సరేరా, సాయంకాలం అన్నయ్య రాగానే లలితని సీనుతో మాట్లాడిద్దాం. నువ్వు స్కూల్కి వెళ్ళు. ఓకే? అలాగే నాన్న. రవి, సీను గురించి తెలిసిందా? చెప్పు రవి. నేను ఇంత టెన్షన్ పడుతుంటే. రవి చెప్పవేంటి? ఏమని చెప్పను? క్యాంప్కి వెళ్ళలేదని చెప్పను, ఉద్యోగం మానేశాడని చెప్పను, ఎక్కడికి వెళ్ళాడని చెప్పను. ఎక్కడికి వెళ్ళావుట్రా? నీతో క్యాంప్కి వెళ్తాన్నాడు కదా. అబద్ధం చెప్పాడు డాడీ. అబద్ధం చెప్పడం ఏంట్రా? అర్థం పర్థం లేకుండా లలిత వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? ఆంటీ, నేను అనుకున్నట్టుగానే జరిగింది. ఏమిటో మనం అనేది? ఆ రోజు పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిపోదా అన్నాడు. నేనే వద్దని చెప్పాను. మరి చిన్నప్పటి నుంచి అంతే, కష్టపడలేడు అంకుల్. ఉద్యోగం చేయలేక ఊరు వెళ్ళిపోయి ఉంటాడు. అందుకే ఫోన్ కూడా చేయలేదు. నీతో కూడా చెప్పకుండా వెళ్ళడం ఏంటమ్మా? అంతా నేనే చేసుకున్నాను. సీను గురించి తెలిసి కూడా వాడిని కష్టపెట్టాను. నేను కూడా ఊరు వెళ్ళిపోతాను అంకుల్. ఏంటి లలిత చిన్నపిల్లల ఊరుకో. రవి, సీను లేకుండా లలిత మాత్రం ఇక్కడ ఏం చేస్తుంది? నువ్వు వెళ్ళి లలితని సీను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టరా. అది కాదు డాడీ. రవి, సీను నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు చెప్పిన మాట వింటాడు. నువ్వు వెళ్ళి లలితని తీసుకెళ్లి జాగ్రత్తగా సీను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. వెళ్ళు వెళ్ళు.